హలో అండి. ఇంతకుముందు నేను ఒక వీడియోలో వేద విద్య, బౌద్ధ విద్య అండ్ ఇస్లాం విద్య గురించి డిఫరెన్సియేషన్ గురించి నేను చెప్పానండి. ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియోను ప్లేలిస్ట్లో ఉంది, వాచ్ చేయండి. ఓకేనా? స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియో వచ్చేసి ఇప్పటి వరకు నేర్చుకున్న స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లు అన్నీ కూడా 1 by 1 డీటెయిల్గా నేర్చుకుందాము. సో ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా ప్లేలిస్ట్లో ఉన్నాయండి, అందరు కూడా వాచ్ చేసి నేర్చుకోండి. సో అవి వింటేనే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఒక్కొక్క కమిటీ ఎందుకు రూపొందించారు అనేది ఈ వీడియో. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మెయిన్గా 4 అండి. వుడ్ తాకీద్, హంటర్ కమిషన్, హార్టా కమిషన్, సార్జెంట్ నివేదిక. ఈ 4 కూడా కంప్లీట్గా నేర్చుకోండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి లార్డ్ మెకాలే కమిటీ. సో ఈ లార్డ్ మెకాలే కమిటీ 1835లో నియమించడం జరిగింది. 1835లో ఎందుకు నియమించారు అంటే 1813లో వచ్చిన చార్టర్ చట్టంలో 3 ముఖ్య అంశాలు పేర్కొనడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి క్రైస్తవ మతానికి స్వేచ్ఛ ఇవ్వాలి, భారతీయులకు విద్యను అందించే బాధ్యత ఆంగ్లేయులది, అండ్ ₹1,00,000 భారతీయ విద్యకు కేటాయించాలి అనేవి 3 అంశాలు 1813 చార్టర్ చట్టంలో రావడం జరిగింది. సో ఈ ₹1,00,000 భారతీయ భాషలో అంటే మాతృభాషలో విద్యను అందించాలా లేకపోతే ఆంగ్ల భాషలో విద్యను అందించాలా అనే దానిపైన ప్రాక్ పాశ్చిమ వివాదం అనేది దారితీసింది. సో ప్రాక్ పాశ్చిమ అంటే మాతృభాషలోనే విద్యను అందించాలని ప్రాక్వాదులు, అండ్ ఆంగ్లంలోనే విద్యను అందించాలి అని పశ్చిమవాదులు. సో ఈ 2 కారణాల వలన ప్రాక్ పాశ్చిమ వివాదం దారి తీసింది. సో ఈ వివాదం వలన 1813 నుండి 1833 వరకు అంటే 20 సంవత్సరాల వరకు ₹1,00,000 దేనికి కేటాయించడం జరగలేదు. సో ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటింగ్ లార్డ్ మెకాలే అధ్యక్షతన ఈ కమిటీని నియమించడం జరిగింది. నెక్స్ట్ వుడ్ తాకీద్, దీనిని చార్లెస్ వుడ్ కమిటీ అని అంటారు. అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ డల్హౌసీ చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఈ చార్లెస్ వుడ్ కమిటీని నియమించడం జరిగింది. సో 1853లో నియమించారు. 1854లో చార్లెస్ వుడ్ తన నివేదికను సమర్పించడం జరిగింది. సో నివేదికను సమర్పించిన ఇయర్ని గుర్తుంచుకోండి. అండ్ ఈ యొక్క కమిషన్ను ఎందుకు నియమించారు అంటే సమగ్ర విద్యా విధానం కోసం నియమించడం జరిగింది. ఓకే, ఇక్కడ లార్డ్ మెకాలే అనే అతను భారతీయులను ఎంత హీనంగా మాట్లాడాడో మనం తెలుసుకున్నాము. ఏమన్నాడు? భారతీయులు శారీరక బలం కలిగిన వారు, ఆంగ్లేయులు మానసిక బలం కలిగిన వారు. సో శారీరక బలం కలిగిన వారిపై మానసిక బలం కలిగిన వారు పరిపాలించడం అనేది రాజధర్మం అని అన్నాడు. అండ్ ఆంగ్లం తాళం చెవి లాంటిది అని పేర్కొన్నది కూడా లార్డ్ మెకాలే. సో ఆంగ్ల విద్యలోనే ప్రవేశపెట్టాలని లార్డ్ మెకాలే సూచించాడు. అండ్ ఆయన సూచనల మేరకు విలియం బెంటింగ్ ఆంగ్లంలోనే విద్యను ప్రవేశపెట్టాడు. సో వుడ్ తాకీద్ చార్లెస్ వుడ్ ఏమని అన్నాడంటే భారతీయులకు విద్యను అందించడం మన తక్షణ కర్తవ్యం. సో మనం భారతీయులను గుమస్తాలుగా తయారు చేయడం కాదు, భారతీయులకు బుద్ధి కుశలత, నైతిక విలువలు పెంపొందించడం మన బాధ్యత అని చెప్పి ఈయన పేర్కొనడం జరిగింది. అండ్ ఈయన పేర్కొన్న దానిలో ఏంటంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆంగ్లంలో వారికి బోధించండి, ఎవరికైతే ఇష్టం ఉండదో వారికి పుస్తకాలను తర్జుమా చేసి వారికి వారి మాతృభాషలోనే విద్యను అందించాలి అని గొప్పగా పేర్కొన్న వ్యక్తి చార్లెస్ వుడ్. సో ఇంకా ఈయన ప్రైవేటు పాఠశాలలకు గ్రాంట్లు మంజూరీ చేయాలి అని పేర్కొన్నాడు. అండ్ తటస్థ మత విధానాన్ని అంటే మతబోధ చేయరాదు పాఠశాలలో అని పేర్కొనడం జరిగింది. సో ఈయన గురించి మీరు నేర్చుకోవాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి నేర్చుకోండి. సో ఇక్కడ హెచ్ఆర్ జేమ్స్ అనే అతను ఈ చార్లెస్ వుడ్ కమిటీని వుడ్ తాకీదును మాగ్నా కార్టాగా పేర్కొన్నాడు. సో మాగ్నా కార్టా అంటే చాలా గొప్పది, ఉన్నతమైనది ఈ విద్యా విధానం అనేసి పేర్కొనడం జరిగింది. సో దీని తర్వాత వచ్చిన కమిటీ హంటర్ కమిషన్. సో ఈ హంటర్ కమిషన్ను నియమించింది అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ రిప్పన్ హంటర్ అధ్యక్షతన ఈ కమిటీని నియమించడం జరిగింది. సో 1882లో ఈ కమిటీని నియమించారు. 1883లో తన నివేదికను అందించడం జరిగింది. ఈ కమిటీని
వుడ్ సిఫారసులను పరిశీలించడానికి అండ్ వుడ్ సిఫారసుల సాధ్య సాధనాల గురించి అండ్ ప్రాథమిక విద్యకు ఆచరణాత్మకత సూచనల కోసం ఈ కమిటీని నియమించడం జరిగింది. ఓకే, ప్రాథమిక విద్యకు ఆచరణాత్మక సూచనల కోసం అనేది గుర్తుంచుకోండి. అండ్ దాని తర్వాత ఈ యొక్క కాలం తర్వాత 1887 నుండి 1899 కాలాన్ని మనం నిశ్శబ్ద కాలం అని చెప్పుకున్నాం. నిశ్శబ్ద కాలం ప్లేగు వలన, అతి భయంకరమైన కరువు వలన నిశ్శబ్ద కాలం ఏర్పడి బడులన్నీ మూసివేయడం జరిగింది. సో దాని తర్వాత లార్డ్ కర్జన్, అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కర్జన్ 1899లో బడులను పునఃప్రారంభించాలని అనుకున్నాడు. సో అది సాధ్యపడలేదు. సో దాని కారణంగా ఇతను 1901లో సిమ్లాలో జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇదంతా కూడా నెక్స్ట్ మనకు వచ్చింది. అయితే ఇక్కడ మనకి మెయిన్ హంటర్ కమిషన్, తొలి భారతీయ విద్యా కమిషన్ అనేది గుర్తుంచుకోవాలి. సో హంటర్ కమిషను తొలి భారతీయ విద్యా కమిషన్ అని అంటారు, ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని అంటారు. దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, లార్డ్ కర్జన్ 1901లో సిమ్లాలో జాతీయ విద్యా సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో 1902లో భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది లార్డ్ కర్జన్ అధ్యక్షతన. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించరాదు, ఉన్న వాటిని సంస్కరించాలి అని ఈయన పేర్కొనడం జరిగింది. ఓకే, గుర్తుంచుకోండి. దీనికి అనుగుణంగా అంటే భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902, దీనికి అనుగుణంగా 1904లో విశ్వవిద్యాలయాల చట్టాన్ని రూపొందించాడు లార్డ్ కర్జన్. ఇక్కడ మనకి సీనేట్, సిండికేట్ అనేవి వస్తాయి. సో సీనేట్ అంటే ప్రభుత్వ యంత్రాంగం అనేది ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. సో ఈ 1904లో విశ్వవిద్యాలయ చట్టం రూపొందించిన దాంట్లో సినేట్, సిండికేట్ అంటే ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎక్కువగా ఉంటున్న కారణంగా లెజిస్లేటివ్ సభ్యుడైనటువంటి గోపాలకృష్ణ గోఖలే ఈ చట్టాన్ని వ్యతిరేకించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ కమిటీ గోపాలకృష్ణ గోఖలే. ఇతను 1910లో లెజిస్లేటివ్ కౌన్సిల్గా ఎన్నికవుతాడు. ఈయనకు మహారాష్ట్ర సోక్రటీస్ అనే బిరుదు కలదు. సో ఈయన లెజిస్లేటివ్ కౌన్సిల్గా 1910లో ఎన్నికైన తర్వాత 1911లో తన నివేదికను సమర్పించడం జరిగింది. సో ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి. ఈయన మెయిన్గా అమాయకులైన నిరక్షరాస్యులైన జాతి అభివృద్ధి పడదు అండ్ పోటీ పడలేదు అని పేర్కొన్నారు. సో ఈయన పేర్కొన్న దాంట్లో మనం గోపాలకృష్ణ గోఖలే అనేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే 6 నుండి 10 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించమని ఈయన కోరడం జరిగింది. అండ్ 1 to 5th. అండ్ దాని తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి వచ్చేసి 1:30 ఆర్ 1:40 లాగా ఉండాలి అని చెప్పాడు. అండ్ రాష్ట్రాలు కేంద్రాలు కలిపి 1:2 నిష్పత్తిలో ఖర్చును భరించాలి అని ఈయన పేర్కొనడం జరిగింది. అలాగే 6 నుండి 10 సంవత్సరాల పిల్లలను బడికి పంపించని తల్లిదండ్రులను శిక్షించాలి అని ఈయన పేర్కొనడం జరిగింది. సో దాని తర్వాత ఈయన తీర్మానాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం పెడితే దాన్ని కౌన్సిల్ తిరస్కరించింది. సో అన్నీ కూడా ఓకే చేశారు, బట్ ఒక్కదాన్ని మాత్రం ఓకే చేయలేదు. దేన్ని అంటే 6 నుండి 10 సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్య అనేది ఈయన పేర్కొన్న అంశాలలో దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించింది. సో అయినా కూడా ఈయన యొక్క ప్రయత్నం ఆగలేదు. సో ఈయన యొక్క కోరిక మేరకు 1913లో బ్రిటిష్ వారు తొలి జాతీయ విద్యా విధానాన్ని ప్రాథమిక విద్య అందించే ప్రయత్నం చేశారు. దీనినే NEP 1913 అని అంటారు. తొలి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. సో ఎవరి కోరిక మేరకు? గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు. దేన్ని అందించడం కోసం? 6 నుండి 10 సంవత్సరాల విద్యార్థులకు ఉచిత నిర్బంధ పాఠశాలను అందించడం కోసం అనేది గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ తొలి జాతీయ విధానం NEP 1913 అనేది గుర్తుంచుకోండి. అండ్ దాని తర్వాత వచ్చిన కమిటీ
మైకేల్ షాడ్లర్ కమిషన్ ఇంగ్లాండ్లోని లీడ్స్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న మైకేల్ షాడ్లర్ను ఈయన అధ్యక్షతన ఈ కమిటీని నియమించడం జరిగింది అనేది గుర్తుంచుకోండి. సో 1917లో ఈ కమిటీని నియమించడం జరిగింది. దేనికి అంటే కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలను గురించి పరిష్కరించడం కోసం. అండ్ మెయిన్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైకేల్ షాడ్లర్ విద్యా స్వరూపం 10+2+3 విద్యా విధానాన్ని స్వతంత్ర పూర్వమే సూచించడం జరిగింది. 10 అంటే 10th అండ్ ఇంటర్ అండ్ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులను ఈయన అందించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చిన కమిటీ హార్టాగ్ కమిటీ 1929లో ఈ కమిటీని నియమించడం జరిగింది. సో ఈ కమిటీకి ఉపసంఘంగా ఉన్న కమిటీ ఏంటి అంటే సైమన్ కమిటీ అనేది గుర్తుంచుకోవాలి. సో 1927లో సైమన్ కమిటీని నియమించింది బ్రిటిష్ పార్లమెంటు. ఈ సైమన్ కమిషన్కి ఉపసంఘంగా సైమన్ కమిషన్ సభ్యుడైన విలియం హార్ట్ అధ్యక్షతన ఇక్కడ మనం మెయిన్గా ఏం గుర్తుంచుకోవాలంటే హార్టాగ్ కమిటీకి ఉపసంఘంగా సైమన్ కమిటీని నియమించడం జరిగింది. సో విలియం హార్టాగ్ అధ్యక్షతన అంటే ఉపసంఘంగా సైమన్ కమిషన్ను హార్టాగ్కి ఉపసంఘంగా సైమన్ కమిషన్ను నియమించడం జరిగింది. ఎవరి అధ్యక్షతన అంటే విలియం హార్టాగ్ అధ్యక్షతన 1927లో సైమన్ కమిషన్ నియమించడం జరిగింది. సో ఎందుకు అంటే ప్రాథమిక విద్యా ప్రగతికి అవరోధం కలిగించే సమస్యలపైన అండ్ ఆ సమస్యలను గుర్తించడానికి సైమన్ కమిషన్ 2 ప్రధానమైన కారణాలు అని చెప్పింది. సో ఏంటి ఆ 2 ప్రధానమైన కారణాలు? వృధా, స్తబ్దత. దీనినే నిలుపుదల అని అంటారు. సో వృధా అంటే ఏంటి? ఒక పిల్లవాడు సంవత్సరంలో కొన్ని రోజులు బడికి వచ్చి అండ్ మరలా మానివేస్తే అది వృధా అయిపోతుంది. అండ్ స్తబ్దత అంటే పిల్లవాడు చదవట్లేదని అండ్ వాడి ప్రోగ్రెస్ బాగాలేదు అని చెప్పి మనం అదే తరగతిలో ఉంచినట్లయితే అది స్తబ్దత, నిలుపుదల అవుతుంది. సో ఈ 2 ప్రధానమైన కారణాలు కావడం చేత పిల్లలు బడికి రాలేకపోతున్నారు. అండ్ ఇదే మెయిన్గా ప్రాథమిక విద్యా ప్రగతికి అవరోధంగా కలిగించే సమస్యలు అని చెప్పి హార్టాగ్ కమిటీ సూచించడం జరిగింది. అండ్ మెయిన్గా మనం ఇంకేం గుర్తుపెట్టుకోవాలి? 1927లో హార్టాగ్ కమిటీకి ఉపసంఘంగా నియమించిన కమిటీ ఏది అంటే సైమన్ కమిషన్ అనేది గుర్తుంచుకోవాలి. అండ్ మనకి ఇక్కడ 1929 హార్టాగ్ కమిటీ తర్వాత 1937లో అబట్ వుడ్ కమిటీ అండ్ అలాగే గాంధీ బేసిక్ విద్యా విధానం కూడా వస్తుందండి. బట్ ఇక్కడ మనం అవి డిస్కషన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ సార్జెంట్ కమిషన్. ఇది 1944లో నియమించడం జరిగింది. CABE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ సార్జెంట్ కమిషన్ను నియమించడం జరిగింది. సో ఈ కమిటీ నివేదికను ఉత్తర యుద్ధ అనంతరం విద్యా ప్రణాళిక అని పిలుస్తారు. మనం చెప్పుకున్నాము ఇక్కడ ప్రపంచ యుద్ధ కారణంగా దాని తర్వాత వచ్చిన కమిషన్ కాబట్టి ఉత్తర యుద్ధ అనంతర విద్యా ప్రణాళిక అని పిలుస్తారు. అండ్ స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లలో సార్జెంట్ కమిషన్ అనేది చివరి విద్యా కమిషన్. ఈ కమిషన్ విద్యా అభివృద్ధికి విద్యా ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో ఇదంతా కూడా స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్లో మనం నేర్చుకున్న కమిటీలు. అండ్ దాని తర్వాత 1904లో ఇక్కడ కొన్ని గుర్తుంచుకోండి. విశ్వవిద్యాలయ చట్టం అనేది ఏర్పడింది. అండ్ 1901లో సిమ్లాలో సమావేశం జరిగింది. 1911లో గోపాలకృష్ణ జాతీయ నినాదం అనేది అంటే ఆయన నివేదికను సమర్పించాడు అని చెప్పుకున్నాం కదా. సో అది నెక్స్ట్ 1937లో మనం అబట్ వుడ్ కమిటీ దాని గురించి కూడా నేర్చుకున్నాం. అండ్ దాని తర్వాత 1937లో మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ గురించి కూడా నేర్చుకున్నాం. దాని తర్వాత సార్జెంట్ కమిషన్. సో ఇంతవరకు కూడా స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లు అండి. అన్నీ కూడా 1 by 1 క్లారిటీగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో స్వతంత్ర అనంతరం విద్యా కమిషన్ల గురించి నేర్చుకుందాము. సో అవైతే చాలా ఉన్నాయండి. అన్నీ కూడా నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా మనకి అర్థం కావాలి అంటే 1 by 1 వింటూ ఉంటే ఏది ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుందండి. సో ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి ఒక కమిషన్లో ఏముందో నేర్చుకుంటే అండ్ ఆటోమేటిక్గా ఇంకో కమిషన్లో ఏంటి అనేది డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో మెయిన్గా ఒక అంశం వచ్చేసి ఒక దాంట్లో ఒకటే ఉంటుంది. సో దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ కమిటీ ఇలాగ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకో కమిటీ ఏం చేసింది, అట్లా 1 by 1 అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగానే అర్థమవుతుంది. ఓకేనా?
మ్యాక్సిమం అందరూ అడిగినవి నేను కవర్ చేస్తూనే ఉన్నానండి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేయాలి, పెట్టాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం నాకు కుదరట్లేదండి. అండ్ అలాగే నేను ఎక్కువసేపు మొబైల్ తోటి స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీలైనంత వరకు అప్లోడ్ చేయటానికి నేను ట్రై చేస్తున్నాను. సో అందరికీ కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.